నియోజకవర్గంలో ఎన్నికలు అంటే రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు ఉంటుంది. కానీ ఈ నియోజకవర్గంలో రెండు వ్యక్తుల మధ్య పోరు. ఆ నియోజకవర్గం ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ నియోజకవర్గం పేరు చీరాల నియోజకవర్గం. ఆ వ్యక్తులు, ఆ కుటుంబాలు, ఒకటి ఆమంచి కుటుంబం అయితే రెండు కరణం కుటుంబం. ఏమైందో ఏమో కానీ 2019 తర్వాత ఈ వైరం ఎక్కువైంది. 2024 అసెంబ్లీ ఎన్నికల వేదికగా ఈ పోరు ఎలా ఉండిపోతుందో జనసేన రాష్ట్ర నాయకులు ఆమంచి స్వాములు మాట్లాడిన అడుగు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఆమంచి కుటుంబం అంటే చీరాల్లో ఒక మంచి పేరుంది. 2019 వరకు పరోక్షంగా తమ్ముడికి సపోర్ట్ చేసిన స్వాములు 2024 ఎన్నికలకి జనసేన పార్టీతోటి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. చీరాల నియోజకవర్గం వేదికగా మీరు అరగ్రేటం చేయబోతున్నారని చెప్పేసి ఒక వార్త అవుతుంది. అందులో నిజం ఎంత ఉంది, కారణాలు ఏంటి? కారణాలంటే నన్ను అంటే పవన్ కళ్యాణ్ గారు మా అధినేత తీసుకున్నటువంటి తెలుగుదేశంతో సమిష్టిగా రెండు పార్టీలు కలిసి రేపు రాబోయే ఎలక్షన్లో వైసీపీని మన రాష్ట్ర అభివృద్ధిలో దారుణంగా వెనకబడిపోయే విధంగా చాలా దారుణమైన నష్టాలు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన దరిమిల మా అధినేత తీసుకొని నిర్ణయం చంద్రబాబు గారితో తెలుగుదేశంతో కలిసి దీనిలో నన్ను చీరాల నియోజకవర్గానికి జనసేన తరపుగా సమన్వయకర్తగా చీరాల వేశారు. అంటే దాదాపు చీరాలకి జనసేన తరపుగా ఇన్ఛార్జ్. అట్లానే తెలుగుదేశం తరపుగా ఎంఎం కొండయ్య గారిని టీడీపీ తరపుగా సమన్వయకర్తగా ఇన్ఛార్జిగా వేశారు. ఈ కాంబినేషన్లో ఏంటంటే నన్ను వర్క్ చేసేసుకోమన్నారు. మనోహర్ గారు పిలిచి నన్ను వర్క్ చేసేసుకోండి అని చెప్పారు. చీరాల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా 2024 ఎన్నికల పోటీలో ఆమంచి స్వాములు మీ పని మీరు చేసుకోమని చెప్పారు. చేసేసుకోండి. మీకు సర్వే అంటే ఇక్కడ ఏంటంటే కులానికి అతీతంగా ఏ కులం లేదు, ఏ మొత్తం లేదు. నాకు నా దగ్గరికి ఎవరు వచ్చిన అట్టడుగు స్థాయి నుంచి పెద్ద స్థాయిలో కూడా నేను ఒకే రకంగా ఫీలింగులో ఉంటాను. అందరితోటి కూడా నాతోటి కూడా అదే స్థాయిలో నేనేదో పెద్ద దీనిగా ఉన్నట్టు ఎవరు అంటారు. సదా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి కింద నన్ను భావించి చూస్తారు తప్పితే ఇంకొక రకంగా నేనేదో రాజకీయ నాయకుడిని లేకపోతే నేనేదో ఆమంచి స్వాములు అనే విధంగా నేను ఎప్పుడు కూడా వాళ్ళతోటి ఉండను. నాతోటి కూడా వాళ్ళు అదే విధంగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. దీనిలో మనోహర్ గారు మీకు మంచి సర్వే వచ్చింది, ఆ ఏరియాలో మీరు పూర్తిగా ఎంటర్ అయిపోయి చీరాల వర్క్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అట్లానే రేపు సీటు కూడా మీకు డిక్లేర్ చేసే పరిస్థితి ఉంటుంది. జనసేన టీడీపీ అలయన్స్లో అది మేము మాట్లాడుకొని అంతా కూడా మీకు చెప్పామని చెప్పడం జరిగింది. అది అట్లానే వాళ్ళు చెప్పిన దీనిలో నేను వర్క్ చేసుకుంటున్నాను. 2019 వరకు తమ్ముడికి సపోర్ట్ చేసిన ఆమంచి స్వాములు 2024లో ఎన్నికల్లో పోటీలోకి నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో 3 దశాబ్దాల పైగా అనుభవం ఉన్న కరణం కుటుంబాన్ని ఆమంచి స్వాములు ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే ఇది ఎదుర్కోవటం అంటే వాళ్ళు గెలిచిందే ఒక బూతు. ఎందుకంటే అతి దారుణంగా విపరీతంగా డబ్బు, విపరీతంగా పొలిటికల్ పవర్, పోలీసుని అడ్డం పెట్టుకొని ఆ రకంగా గెలిచిందే. కానీ అది వాళ్ళదేదో పెద్ద ఇదనైతే నేను అనుకోవటంలా. నాకు అది పెద్ద లెక్క కూడా కాదు. ఎందుకంటే జనానికి నేను అంత కొంత గొప్ప ప్రతి ఒక్కళ్ళకి పనిచేసి ఉంటాను. మంచి నాయకత్వం అనేది ఖచ్చితంగా కోరుకుంటారు. ఈరోజు ఈ గెలిచిన ఈ ఎమ్మెల్యే అని చెప్పుకునే మీరు చెప్పే వాళ్ళ దీని పరిధిలో మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. ఇసుక మాఫియా కాడ్నుంచి, రియల్ ఎస్టేట్ మాఫియా కాడ్నుంచి, పంచాయతీల్లో ఈవోలను కూడా వాళ్ళని పెట్టేసుకొని కంప్లీట్గా బిల్లు చేయించేసుకొని స్టాంపులు చేయించుకొని ప్రెసిడెంట్లతోటి నెంబర్లతోటి కూడా పని లేకుండా వాళ్ళ సొంత హవాతో దుర్మార్గంగా చీరాల నియోజకవర్గాన్ని దోసేశారు. మున్సిపాలిటీలో కూడా పాపం పేరుకే వాళ్ళు ఏది చైర్మన్ అయినా లేకపోతే అక్కడ ఉన్న సభ్యులైనా ఎవరైనా కౌన్సిలర్లైనా లేకపోతే ఇంకో రకమైన మొత్తం వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని అధికారులను తెచ్చుకోవటం ఇష్టం వచ్చినట్టు. అట్లానే ఇప్పుడు ఇసుకే ఉంది. ఈడంతా కూడా కొన్ని వందల ఎకరాలు
మాఫియా, ఇసుక మాఫియా చీరాల ఏరియాలో. దాన్ని కూడా నేను ఒక నెల రోజుల నుంచి ఎప్పటికప్పుడే నేను ఒక మీడియా ద్వారా లోకానికి తెలియపరచాలి. ఎందుకంటే గతంలో నాది ఇసుక మాఫియా, నేను ఇసుక ఏదో పెద్ద ఇక్కడ ఇన్లీగల్గా నేను చేసుకుంటున్నాను అది అనే దీనిలో చాలాసార్లు మీ గతంలో ఆమంచి స్వాములకు తెలియకుండా చీరాల నియోజకవర్గంలో గుప్పిడి మట్టి కూడా బయటకు వెళ్ళదు, ఇసుక మాఫియా అంటేనే స్వాములు అనేదంటూ వాస్తవం లేదంటారా? అదే మీరు అడగపోయినా కూడా దాన్ని ఎందుకంటే ఎడిదిరిగి అడుగుతారనే ఆలోచన మీద నేనే ముందుగా చెబుతానికి వచ్చిన సమాధానం అది. ఆ దీనిలో నాకేంటంటే 2006లో నాకు మైనింగ్ లైసెన్స్ ఉంది. నేను ఏదన్నా తోలటం అంటూ జరిగితే నా రికార్డు అంతా తీసినా కూడా హైదరాబాద్ తోలుకుంటాను తప్పితే ఇక్కడ ట్రాక్టర్లను కానీ టైర్ బళ్ళను కానీ ఎవరినన్నా అసలు ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఒకళ్ళు పొట్టగొట్టడం అనేది నా జీవితంలో నేను చేయలేదు. మీరు ఇది ఎంక్వైరీ చేసుకోండి. నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టున్నాను, నేను గుప్పిడి మట్టి ఇసుక కూడా నాకు సంబంధం లేకుండా తీసుకోవడానికి అవకాశం లేదని చెబితే మీరు ఏమి చెప్పినా దానికి నేను పనిష్మెంట్కి సిద్ధంగా ఉంటాను. ఒకటి అలానే ఏమైందంటే ఇవాళ ఇసుక మాఫియా అంటే ఏంది వాళ్ళకి తెలుసో తెలియదో అనేది అది నాయకుడికి తెలియకుండా కార్యకర్తలో లేకపోతే చిన్న చిన్న చోట నాయకులు మాఫియా చేయరు. ఖచ్చితంగా వాళ్ళకి కనుసన్నల సైకిల్లోనే వచ్చే పర్సంటేజీలు వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి వెళ్తే తప్పితే ఈరోజు పోలీసు రాజ్యం వెళ్తుంది శాండ్ మీద. అసలు మైనింగ్ అనేది జీరో. మైనింగ్ ఆఫీసర్లు కూర్చున్నారంటే వాళ్ళది ఏం లేదు పాపం, ఫ్యాన్ కింద ఈగలను తోలుకుంటా కూర్చోవడం తప్పితే వాళ్ళది జీరో. ఎందుకంటే ఇవాళ పోయి మనం ఏదన్నా అక్రమంగా దోలుతున్నామని చెబితే ఏం చెబుతారు తెలుసా, మాకు కాదయ్యా ఎవరో ఒక రెడ్డికి ఇచ్చారు, ఆ రెడ్డి ఇక్కడ వేరే వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు ఎద్దు తోలుకుంటున్నారు తప్పితే మేము వెళ్ళి పెట్టడానికి లేదంటారు. వాస్తవంగా ఆ అనుమతులు అయినా ఏంటి అంటే ఇక్కడ మైనింగు ఇన్ని కోట్లకి ఇస్తే నదుల్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇసుకపోయాలి. ఇక్కడ పర్మిషన్ ఏదన్నా ఉంటే ప్రైవేట్ ల్యాండ్లో రైతు దగ్గర టన్ను ఇంతకని తీసుకొని ఒకసారి డంప్ చేసి దాన్ని మా కన్జ్యూమర్స్కి ప్రజలకు అందించాలి. అలా కాకుండా ఇక్కడ మన బోయిరవారిపాలెం దాదాపు 100 ఎకరానికి పైనే తీశాను. అట్లానే చీరాల నియోజకవర్గంలో మన వేటపాలెం మండలంలో పందేలపల్లి ఉంది, పులవరపాలెం ఏరియాకి సంబంధించి గతంలో కోర్టులో పెండింగ్లో ఉన్న దాన్ని కూడా ఎంఆర్ఓ ఇచ్చాడు. ఇది అంతా కూడా తవ్వటం లేదు, అంతా బాగుంది, తీయటానికి వీల్లేదని హైకోర్టు మధ్యలో పెండింగ్ పెట్టింది. దాన్ని కూడా దాదాపు ఇవాళ 25 ఎకరాల్లో శుభ్రంగా తవ్వేసి కొన్ని దాదాపు నాకు తెలిసి ఒక 500 కోట్ల నుంచి 1000 కోట్ల మధ్యలో ఉంటుంది ఎంత అనగానే రఫ్గా అంచిన. అదంతా కూడా రేపు మొత్తం బయటికి తీయడం జరుగుద్ది. అట్లనే చాలా ఏరియాలో పాచీరాల ఏరియా అవ్వచ్చు, దేశాపేట ఏరియా అవ్వచ్చు, బీభత్సమైన దండాలు చేసే దీనిలో ఇట్లాంటి దీనిలో అవ్వచ్చు. పంచాయతీ డెవలప్మెంట్లు లేవు, రోడ్లు డెవలప్మెంట్ లేవు. ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోతే సరైన సమాధానం చెప్పి వాళ్ళని చేర్చుకొని సీదాసాదా చిన్న స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి సరైన సమాధానం లేని చెప్పే పరిస్థితి లేదు. అంటే ఒక రకమైన విధానం కాదు. రెవెన్యూ వాళ్ళు కేవలం ఆఫీస్కి వెళ్తే ఎంత ఇచ్చావు వస్తా ఏమి ఇచ్చేళ్తావు, పోతా ఏమి ఇచ్చేళ్తావు తప్పితే అసలు పరిపాలన అనేది లేదు. ప్రజలందరికీ తెలుసు. ఆ దీనిలో ఖచ్చితంగా వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఏదో నాకేదో పోటీ గీటీ అని కూడా నేనైతే అనుకోను. నాకు కానీ మా అధినేత ఇస్తే నేను ఎలక్షన్ చేస్తాను. ఎలక్షన్ అంటే ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను. గతంలో ఆమంచి కుటుంబ సభ్యులు నేర్పిన ఈ ఆనవాయితీనే ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అధికారులు కానీ ప్రభుత్వ ఉద్యోగులను కానీ వారి పని వారు చేసుకోనివ్వకుండా ప్రతి దాంట్లో ఆమంచి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండేది. అందువల్లనే వీళ్ళు ఇక్కడ అధికారులు అంటే ప్రత్యేకించి చీరాల నియోజకవర్గంలో ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. ఇది ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు. దానిపై మీరేమంటారు? అవును కదా, నేను మా తమ్ముడికి రాజకీయంగా 20 ఏళ్ళు వెనకే ఉండా. నేననేది ఏ నాయకుడికి కూడా ఏ అధికారికి కూడా ఏ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, ఇంకా ఇతర ఏ డిపార్ట్మెంటుల్లో కూడా పొరపాటును కూడా ఇదిగో ఈ పని అడ్డగోలుగా చేయండి, ఇట్లా మాకు దుర్మార్గంగా జరిగిందని ఏది ఇష్యూ గల్లాదా ఏ రెవెన్యూకి సంబంధించిన నేను ఇబ్బంది పెట్టి చేయమన్న దుర్మార్గం అంటే ఒక వ్యక్తికి ఇదే అండగాశామంటే రెండో వ్యక్తికి అన్యాయం జరిగినట్టు దుర్మార్గాల్లో. అట్లాంటివి నేను చెప్పేది. ఆ దీనిలో నేను ఏడన్నా ఒక ఆఫీసర్కి ఈ కేసు పెట్టి ఈయన లోనయ్యండి, ఈడు మన పార్టీ కాదు అని ఇలాంటి ఏమన్నా చెప్పినట్టు ఒక్కటి కానీ రుజువు చేస్తే నా వరకు నేను అనుకున్నాను. నేను ఇవాళ రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నా వరకే నేను చెప్పాలి. తక్కిన సంగతులు కూడా వాస్తవంగా నాకు అనవసరం కూడా. నా గురించి ఏ ప్రజల వల్ల ఏదన్నా ఇబ్బంది కానీ, ఏదన్నా డిపార్ట్మెంట్ పరంగా నేను ఉన్న ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఎంక్వైరీ చేపించి తీసుకొచ్చి నన్ను రుజువు చేయండి. నేను దేనికైనా కూడా తప్పుకు నేను శిక్ష ఎంచుకోవడానికి బాధ్యతగా రెడీగా ఉన్నా నేను. సరే, రాజకీయ విషయానికి వస్తే 2019 వరకు
ఒక రకంగా ప్రశాంతంగా ఉన్న చీరాల నియోజకవర్గం 2019 అది 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో రెండు కుటుంబాల మధ్య, ముఖ్యంగా కరణం కుటుంబం, ఆమంచి కుటుంబాల మధ్య వైరంగా మారింది. అది రేపు 24 ఎన్నికల్లో కూడా కనబడబోతుంది. అసలు ఎందుకు ఈ వైరం అనేది ఏర్పడిందంట? ఏ మనకి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దంటారు. అట్లానే మొన్న ఏటపాలెం మండలాఫీసులో జరిగిన విషయం, చిన్న విషయాన్ని గెలికి వాళ్ళ హీరోయిజాన్ని చూపించుకోవటానికి కేవలం అక్కడ నామినేషన్ వేసుకోకుండా పంచాయతీ ఎలక్షన్ జరుగుతూ ఉంటే అన్ని కులాలకు అవకాశం ఉంటుంది, ప్రజాస్వామ్యం కదా, వేసుకోకుండా దాదాపు 10 మందిని ఆపేసి వాళ్ళకి ఆఖరికి ఆర్డీఓ దగ్గర ఇది చేసుకున్న ఇదే అప్పీల్ వేసుకున్నా కూడా ఆర్డీఓ కూడా అక్కడ ఒక వైసీపీ కార్యకర్తలాగా ఆమె కూడా అన్యాయం చేసింది అక్కడ వ్యక్తులకి, ఏది వేసిన నామినేషన్ వేసిన వాళ్ళకి అంతా వేసి వన్ సైడ్గా ఎనామినేట్ చేసుకున్నారు. ఎందుకంటే కంప్లీట్ ఆడంతా ఓడిపోతారని ఆలోచనతో. 2 సభ్యమైన ఎలక్షన్ జరిగితే రెండిట్లో ఖచ్చితంగా ఓడిపోయి ఇండిపెండెంట్గా అయినా జనసేన అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. అక్కడ వేసిన అభ్యర్థులను పెట్టి గెలిపించేవాళ్ళం మేము. ఎందుకంటే మేము వెళ్ళక్కర్లా ఎలక్షన్ చేయాలంటే. గతంలో ఇదే రావణపేటలో 9 వార్డుల మీద పెడితే 8 వార్డులు కొట్టాం. ఆ పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది. అది జరుగుద్దనే భయంతో అప్రజాస్వామికంగా బండ్ల బాబు అనే అతన్ని ఏందయ్యా ఇదంటే నా కొడక అన్నారు. నా కొడక అంటారు ఏంటంటే కుర్చీలతోటి పోలీసులను అధికారులు, ఎలక్షన్ అధికారుల ముందే కొట్టడం జరిగింది. అదంతా లోకమంతా సోషల్ మీడియాలో చూడటం కూడా జరిగింది. దాది కృష్ణమోహన్ అనుచరుడు కాబట్టి, ఎంపీపీ భర్త కాబట్టి ఏంది దుర్మార్గం అని అనడానికి వెళ్తే దానికి కావాలని కలరబులిమి దానికి కావాలని ఇష్యూ చేసుకొని వాళ్ళ హీరోయిజం పెంచుకోవడం కోసం ఈ ఏరియాలో చేసిన దుర్మార్గమైన చర్యకి ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేగాని వాళ్ళేదో ఏడ తోపులు తురువులు అంటే అదంతా రాబోయే మీరు అన్నట్టు 24లోనే చూస్తారు మీరు. అంతే. ఆమంచి స్వాములు జనసేన నుంచి చీరాల, మీరు చెప్పిన ప్రకారం చీరాల నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటే ఆమంచి కృష్ణమోహన్, నిన్నటి వరకు మీరు సపోర్ట్ చేసిన ఆమంచి కృష్ణమోహన్ని రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తారా? ఇవాళ రాజకీయాల్లో చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. ఒక పార్టీలో ఒక ఇంటూ అన్నుంటే ఇంకో పార్టీలో తమ్ముడు ఉంటాడు. అవసరమైతే ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడాల్సి వస్తే పడతారు ఖచ్చితంగా. అది పార్టీ పైనుంచి వచ్చిన ఆదేశాలనే మనం కాదంటానికి మనం అసలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి పని చేయకూడదు. పార్టీలో చేరినప్పుడు ఖచ్చితంగా పార్టీకి నాయకుడు, అధినాయకుడికి మనం అండర్లో ఆయన ఏది చెబితే దానికి సిద్ధంగా ఉండే విధంగానే నేను సిద్ధంగా ఉండాలి. కర్ణుడికి కవచకండలాలు ఉన్నట్టు ఆమంచి కృష్ణమోహన్కి ఆమంచి స్వాములు నిన్నటి వరకు. మీరు ఇప్పుడు పోటీలో ఉన్నారు కదా, అది ఆమంచి కృష్ణమోహన్ డైజెస్ట్ చేసుకొని మిమ్మల్ని రాజకీయ ప్రత్యర్థిగా, అదేవిధంగా మీరు కృష్ణమోహన్ రాజకీయ ప్రత్యర్థిగా పోటీలు అయితే నిలుస్తారా? పైన ఆదేశాల మేరకు మా పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత జనసేన పార్టీ ఏది చెబితే అది తూచా తప్పకుండా ఖచ్చితంగా నిలబడతాను. నేను ఖచ్చితంగా అయితే నిలబడతాను. ఆయన మాట ఇస్తే ఏదైనా చేస్తాను నేను. అంతే. ఇప్పుడు మీకు వచ్చిన ఆదేశం ప్రకారం అయితే చీరాల నుంచి అయితే కన్ఫామ్ మీరు పనులు అయితే ప్రారంభించుకోమని చెప్పి అధిష్టానం నుంచి అయితే మీకు ఖచ్చితమైన ఆదేశాలు అయితే వచ్చినాయి. అంటే దాదాపు చీరాల నియోజకవర్గం మీకు ఖరారు అయిపోయినట్టే వచ్చినాయి. దాన్ని ఆటోమేటిక్గా అసలు గ్రౌండ్ వర్క్ మేము చేసుకుంటున్నాం కూడా. 2024 అయితే పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసి పెట్టాలి కదా. ఇది చెప్పాడు కాబట్టి చేసి పెడతాం. ఇదిగో నువ్వు అంటే అడయాల్సిందే ఖచ్చితంగా చీరాల్లో. చివరిగా ఒక ప్రశ్న, 2024 ఎన్నికలకు జనసేన టీడీపీ పొత్తుతోటి వెళ్తుంది. ఆల్రెడీ ఇక్కడ చీరాల నియోజకవర్గంలో టీడీపీ కొంత క్యాడర్ ఉంది. ఎంఎం కొండయ్య ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024 దృష్టిలో పెట్టుకొని మీరు టీడీపీ క్యాడర్ని, గతంలో మీ మధ్య కొంత వైరం అయితే ఉంది, క్యాడర్ని ఏ విధంగా కలుపుకొని 2024కి సిద్ధపడబోతున్నారు? ఇప్పుడు గతంలో ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత కృష్ణమోహన్ తెలుగుదేశంలోకి రావడం జరిగింది. తెలుగుదేశం క్యాడర్ ఉంది. అలానే వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ క్యాడర్ ఉంది. అలానే ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఇండిపెండెంట్ క్యాడర్ ఉంది. ఏ పని ఏ పార్టీకి సంబంధం లేని జనానికి మనం చిన్నపన్న వర్కులు చేసినాయి అనేది మనసు నిండా వాళ్ళకి అభిమానం ఉంటుంది. ఇవన్నిటిని బేస్ చేసుకుంటే ఇప్పుడు జరుగుతున్న నాయకుల్లో తీరును బట్టి గతంలో నాబోటాడు సొంతంగా చేసిన, అంటే ఏ రాజకీయానికి సంబంధం లేని, ఎప్పుడు వైసీపీలో ఉండా టీడీపీ వాళ్ళకి మామూలు కామన్ పీపుల్కి పనిచేసేవాడిని. అదే వైసీపీలో ఉండే టీడీపీ వాళ్ళకి పనిచేసేవాడిని, టీడీపీలో ఉంటే వైసీపీ వాళ్ళకి కూడా పనిచేసేవాడిని. నాకు పార్టీలతో అసలు ఈ ఏరియాలో సంబంధం లేదు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. సర్వే నాకు మా జనసేన అధినేత మనోహర్ గారు చెప్పారు. అట్లా నేను విడిగా కూడా నేను దీనిలో సర్వేలు నాకు అన్ని కులాల వారు స్వాములు అయితే ఇక్కడ బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, రౌడిజం లేకుండా ఉంటుంది, దుర్మార్గమైన విధానాలు లేకుండా ఉంటాయి, ప్రతి ఒక్కరికి సమానమైన పరిపాలన ఉంటుంది అనే దీంతో
సర్వే ఇచ్చారనే ఆలోచనతో నాకు చెప్పడం జరిగింది. నాకు ఖచ్చితంగా వాళ్ళు సర్వే చేసుకున్నది కానీ వాళ్ళు చెప్పింది కానీ 100% కరెక్ట్. మీరు ఖచ్చితంగా వెళ్తా ఇప్పుడు మీడియా నాకు ఎంట్రీ అయిపోయిన తర్వాత చీరాల నుంచి ఇటు పందెలపల్లి వరకు మొత్తం తిప్పి కొడితే ఇటు ఈపురపాలెం దగ్గర నుంచి పందెలపల్లి వరకు మొత్తం 15 కిలోమీటర్లే ఉంటుంది మన నియోజకవర్గం అంతా కూడా. ఒక్క గంట సేపు రిస్క్ తీసుకొని మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు అన్నట్టు టీ కొట్లు కాడో లేకపోతే బట్టల కొట్ల దగ్గర వైశాస్ ఉండరు. నాకు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతారు. ఏ రోజు కూడా నేను వాళ్ళని ఎప్పుడు మాట జారలేదు. ఇప్పుడు కూడా నేను నాకు ఎలాంటిది లేదు. అట్టానే ఎస్సీలైనా అదే, నాకు బీసీలైనా దేవంగా కమ్యూనిటీ ఉంది, సాలీల కమ్యూనిటీ ఉంది, బీసీలో యాదవ్ కమ్యూనిటీ ఉంది, ఎస్సీలు ఉన్నారు. ఈడ అట్లనే సాకళ్ళు మంగళ్ళు ఇట్లా ప్రతి కులంలో కాపులు ఉన్నారు. అట్లనే 1500 మంది కమ్మాసి ఉంటే వాళ్ళలో కూడా నన్ను అడగండి నా గురించి ఏమన్నా వ్యతిరేకంగా చెబుతారా. నేను ఎవరికో ఏదన్నా నా దగ్గరికి పనికి వస్తే హ్యాపీగా దగ్గరికి పిలిచి వాళ్ళకి పనిచేసి పంపించే స్వభావం ఉన్న వ్యక్తి నేను. అందువల్ల నాకు ఏ కులం అయినా సరే ఏ పార్టీ అయినా సరే నాకు ఖచ్చితంగా పనిచేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎలక్షన్ నాకు అడిగితే ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి దాన్ని నేను ఇక్కడ గెలిచి గిఫ్ట్గా ఇచ్చే పరిస్థితి చేయగలను. రాష్ట్రంలో వైసీపీలో ఇప్పుడు నెలకొన్న అనిశ్చితి కారణాల దృష్ట్యా అయిష్టంగా పరుచూరు నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు మీ సోదరుడు ఆమెచి కృష్ణమోహన్ అయితే బాధ్యతలు మోస్తున్నారని చెప్పి అయితే అందరికి తెలిసిన విషయమే. మనసు మార్చుకొని చీరాల నుంచే పోటీ చేయాలని చెప్పేసి ఒకవేళ జనసేనకు వచ్చే అవకాశం ఉంటే పార్టీ తరఫు నుంచి మీరు పార్టీ సీనియర్ నాయకులు ఒక రకంగా మీరు ఆహ్వానిస్తారా? నేను నాదంటూ ఏంటంటే నాకు ఇచ్చిన మా అధినేత ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు లేకపోతే ఇది నిలబడు, ఈ ఎండలో నిలబడు అంటే ఎండలో నిలబడతా, వానలో నిలబడమంటే వానలో నిలబడతా, చీకట్లో నిలబడమంటే చీకట్లో. ఆఖరి తుఫాన్లు ఆవంతుని వస్తున్నా 200 స్పీడ్ మీద గాలి మీదలో వచ్చి నుంచోమన్నా కూడా ఇది నుంచోవాలి స్వాములు అంటే నుంచునే పరిస్థితి. అందువల్ల ఆయన చెప్పింది చేస్తాను కానీ అది కృష్ణమోహన్ చెప్పింది నేను చేయడానికి కాదు కదా. నా అధినేత ఏది శాసించి ఇదిగో ఇది ఒప్పు ఇది తప్పు ఇలా చేయంటే ఆయన మాటకు అనుసరించి ఆయనకి బద్దున్నాయి ఆయన పరిధిలోనే చేస్తాను నేను. అంటే ఈ మధ్యలో గిద్దలూరు నుంచి కూడా నన్ను అక్కడి నుంచి కోరటం జరిగింది. దాన్ని కూడా పరిగణలో ఉంది. దాన్ని కూడా పరిగణలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ చెప్పారనుకో చూసే తప్పకుండా ఆయన చెప్పిన ప్రకారంలో మనం ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది కదా. అంటే ఆయన ఎక్కడంటే అక్కడ అనేది ఏంటంటే ఆ మాట ఖచ్చితంగా పాపం వాళ్ళు నా మీద కొండంత ఆశ పెట్టుకునే ఉన్నారు. వాళ్ళు అడిగారు, అది అధిష్టానం. మీ మనసులో మాట మీరు మీ మనసులో మాట చీరాల నుంచి మీకు ఇష్టంగా ఉందా, గిద్దలూరు నుంచి ఇష్టపడుతున్నారా? అధినేత ఈ రెండిట్లో చెప్పాను కదా, దానిలో చీరాలని నాకు వర్క్ ఇచ్చారు, చీరాలు చేస్తున్నాను. ఒకవేళ కాదు అక్కడంటే ఇక ఆయన ఇష్టం అది. మొత్తానికి అయితే చూస్తున్నాం రానున్న 2024 ఎన్నికల మట్టికి 2 ప్రధాన పార్టీల మధ్య అదేవిధంగా 2 ప్రధాన కుటుంబాల మధ్య ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. జనసేన అధిష్టానం ఏది నిర్ణయిస్తే అదే శిరసా వహిస్తాను, ఎక్కడి నుంచి పోటీలో ఉండమంటే అక్కడి నుంచి ఉంటాను. ప్రస్తుతానికైతే మటుకి చీరాల నియోజకవర్గం దాదాపు ఖరారైంది. ఇక్కడ క్యాడర్నంతా కూడా బలోపేతంగా అదేవిధంగా రానున్న 2024 పొత్తుల్లో భాగంగా టీడీపీ క్యాడర్ను కూడా కలుపుకొని గెలిపే లక్ష్యంగా కూడా పనిచేస్తానని చెప్పేసి ఆమంచి స్వాములు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా. థ్యాంక్ యూ.